రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రులు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజాపాలన మొదలైందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన తప్ప ప్రజలకు ఎలాంటి పథకాలు అమలు కాలేదన్నారు. వెలుగుమట్ల నిర్వాసితులకు మోడల్ కాలనీ నిర్మించి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం చేస్తే సహించేది లేదన్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గ్యాస్ కొరత నివారణకు ఆయిల్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ మాట్లాడతామన్నారు. గ్యాస్ డీలర్లు కొరత సృష్టించి పబ్లిక్ కు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఉత్తమ్. ఎల్పీజీ గ్యాస్ పంపిణీ వ్యవస్థ, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ కంపెనీస్, ఎల్పీజీ డీలర్స్ చేస్తూ ఉంటారు. ఈ రోజు బ్లాక్ మార్కెటింగ్ అనే విధంగా ఎల్పీజీ డీలర్లు ఎవరన్నా దానికి మరి పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఆ ఎల్పీజీ డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తాం. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు మంత్రి ఉత్తమ్. 1000 కోట్ల నిధులు కేటాయించి ఓయూను ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీగా తీర్చిదిద్దే ప్రయత్నంలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో నేషనల్ లెవెల్ టెక్నికల్ సింపోజియం కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. Over and above that, your Vice Chancellor was mentioning about recruitment of filling up of the posts of faculty. We'll definitely do that. Like I said, we are proud of Usmania University. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే ప్రజాపాలన మొదలైందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన తప్ప ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నల్గొండ జిల్లా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పథకాల అమలుపై అవగాహన కల్పించారు మంత్రి. నిన్న జీతాలు ఇవ్వాలి, పెన్షన్లు కూడా రిటైర్డ్ అయిన 9,000 కోట్ల బకాయిలు పెట్టిపోయిన మహానుభావుడు. 3,25,000 కోట్ల అప్పు తీర్చినాం ఆయన చేస్తే పైసా జమ చేసుకుంటాం. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల నిర్వాసితులకు మోడల్ కాలనీ నిర్మించి అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గతంలో ఇక్కడి నిర్వాసితులను మోసం చేసిన వారిపైన కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల్లో ఇండ్లను పోగొట్టుకున్న నిర్వాసితులకు అక్కడే స్థలం కేటాయించిన తర్వాత ఇండ్ల నిర్మాణం కోసం మంత్రి తుమ్మల భూమి పూజ చేశారు. మీ అందరికీ వెలుగులిచ్చే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన గారు మాకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. 3 మంత్రులు వెళ్ళి అసలైనటువంటి పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి ఇళ్ల పట్టాయే కాదు, ఇల్లు కూడా ఇవ్వండి. ఇల్లు ఇచ్చే వాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిన తర్వాత మిగిలిన దాంట్లో వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి మంచి పబ్లిక్ స్కూల్ నేను కట్టిస్తా, ఇంగ్లీష్ మీడియం స్కూల్. పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం చేస్తే సహించేది లేదన్నారు మంత్రి సీతక్క. కేంద్ర జలశక్తి అవార్డుల్లో వచ్చిన నిధులను జాగ్రత్తగా వినియోగించాలన్నారు. గ్రామ సభల్లో తీర్మానం చేసి నిధులను ఖర్చు చేయాలని ఆదేశించారు. మహబూబాబాద్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు సీతక్క. మన గ్రామాన్ని గనుక ప్లాన్ చేసుకొని పనిచేస్తే అద్భుతంగా గ్రామాలు అభివృద్ధి పదంలోకి వస్తాయి. మీరు ఖచ్చితంగా గ్రామ సభలు చేసుకొని ఇప్పుడు వచ్చిన డబ్బులు, ఇంకా రావాల్సిన డబ్బులు, ఇప్పుడు రన్నింగ్ ఇయర్ డబ్బులు కూడా వస్తుంటాయి. ఇప్పుడు వచ్చే 2,000 కోట్లు మీకు సర్పంచ్లకు మినిమం ప్రతి ఊరికి, చిన్న ఊర్లకు కొద్దిగా తక్కువ వస్తాయి, పెద్ద ఊర్లకు కొద్దిగా ఎక్కువ వస్తాయి. సీఎం రేవంత్ నాయకత్వంలో పేదలకు అనేక పథకాలు అందిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మైనార్టీ మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా కుట్టు మిషన్లను అందించామన్నారు. కూసుమంచి మండల కేంద్రంలో మసీదు కమిటీలకు రంజాన్ గిఫ్ట్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు పొంగులేటి. కుట్టు మిషన్లు కూడా నా మైనారిటీ ఆడబిడ్డలకు ఇవ్వటం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి సుమారు 200 కుట్టు మిషన్లు. ఆవశ్యకతని కల్పించడం కోసం ఈ మిషన్లు మీ అందరికీ ఇవ్వటం జరుగుతుంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆశించి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని తలంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టామో
గత బీఆర్ఎస్ సర్కార్ ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కాంగ్రెస్ సర్కార్ సంక్షేమాన్ని కొనసాగిస్తోందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. డబ్బుతో కీర్తి రాదని ప్రజా సంక్షేమ పనుల ద్వారానే ఘనత లభిస్తుందన్నారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో భేటీ అయ్యారు ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఎన్నికల సమయంలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకు కమిటీ ఏర్పాటుపై చర్చించారు. కమిటీలో మహిళలకు అవకాశం ఇచ్చే అంశంపై డిస్కస్ చేశారు. హామీల అమలు, విధి విధానాలు, అర్హుల ఎంపిక వంటి వివిధ అంశాలపై చర్చించారు.